హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీరామ్. ఈరోజు వచ్చేసి ఐరన్ బాక్స్ రిపేర్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఐరన్ బాక్స్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. మనం ఫస్ట్ సిరీస్లో పెట్టి చెక్ చేద్దాం. మనం సిరీస్లో పెట్టి చెక్ చేస్తే మనకు వర్కింగ్ కావట్లేదు. స్విచ్ కూడా ఆన్ ఆఫ్ చేసి చూస్తున్నాం, ఏం రెస్పాన్స్ లేదు. మ్యాక్సిమం 90% మనకు ఫిలమెంట్ అనేది పోతుంది. మనం ఈ నట్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఇది 13 నెంబర్ సెట్ పానర్. 13 నెంబర్ సెట్ పానర్తో ఈ నట్ అనేది రిమూవ్ చేసుకొని మనం లోన చెక్ చేసి చూద్దాం, మనకు ఫిలమెంట్ ప్రాబ్లమా లేకపోతే వైర్ గిట్ల ఏమన్నా ప్రాబ్లం అనేది చెక్ చేసి చూద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే షేర్ చేయండి. మౌస్ ప్లేయర్ తీసుకొని ఇక్కడ చిన్న 2 నట్స్ ఉంటాయి. ఈ నట్స్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 నట్ కూడా సేమ్ అదే విధంగా రిమూవ్ చేసుకోవాలి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ శ్రీరామ్. ఇప్పుడు మనం సిరీస్ పెట్టి చెక్ చేద్దాం. మనకు ఫిలమెంట్ అనేది చూపించట్లేదు, ఫిలమెంట్ ఖరాబ్ అయింది. ఒకసారి మనం ఈ వైరు అండ్ స్విచ్ కూడా చెక్ చేద్దాం. మనకు వైరు అండ్ స్విచ్ వర్కింగ్ ఉంది. ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి కనెక్షన్ పెట్టి చూద్దాం. మనకు ఒక కనెక్షన్ వస్తుంది, ఒకటి రావట్లేదు. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసి చూద్దాం. మనకు ఆ కనెక్షన్ కూడా వస్తుంది. అయితే మనకు ఈ స్విచ్ అండ్ వైరు పర్ఫెక్ట్గా ఉన్నాయి. మనకు ప్రాబ్లం వచ్చేసి ఫిలమెంట్ ఖరాబ్ అయిపోయింది. ఈ ఫిలమెంట్ అనేది మనం చేంజ్ చేసి కొత్త ఫిలమెంట్ అనేది ఫిట్టింగ్ చేద్దాం. ఇది ఇక్కడ 2 నట్స్ ఉంటాయి కదా, ఈ 2 నట్స్ కూడా సేమ్ 13 నెంబర్ సెట్ పానర్తో రిమూవ్ చేసుకోవాలి. లేదంటే కటింగ్ బ్లేడ్తో కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. కటింగ్ బ్లేడ్, ఒక స్క్రూ డ్రైవరు, టెస్టర్ ఉంటే మీరైనా చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, ఫిలమెంట్ అనేది మొత్తం మనకు ఖరాబ్ అయిపోయింది. అందు గురించే మనకు సిరీస్ కనెక్షన్ చూపించట్లేదు. ఇక్కడ ఫిలమెంట్ అనేది మధ్యలో కట్ అయిపోయింది. అందు గురించి మనకు వర్కింగ్ కావట్లేదు, వర్కింగ్లో లేదు. మనం ఇప్పుడు కొత్త ఫిలమెంట్ అనేది చెక్ చేసి చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి మనకు 6000 వాట్స్ ఫిలమెంట్. దీంట్లో మనకు చిన్నది ఒకటి పేపర్ వచ్చేసింది అండ్ ఫిలమెంట్. ఇప్పుడు మీకు చెకింగ్ చేసి చూపిస్తాను. ఈ విధంగా మనకు లైటింగ్ అనేది రావాలి, వస్తే మనకు పర్ఫెక్ట్ ఉన్నట్లు. చూడండి, 6000 వాట్స్ ఫిలమెంట్ ఇది. ఈ విధంగా కింద పేపర్ పెట్టేసి ఆ కింద పేపరు బాడీ షాట్ రాకుండా మనకు ఈ స్లీవ్ ఉన్న వైర్ కనెక్షన్ స్టార్టింగ్ ఎండింగ్ వైర్స్ ఉంటాయి కదా, అవి కింద మనకు ఐరన్ బాక్స్ ప్లేట్కు తగలకుండా ఉండడానికి ఆ పేపర్ అనేది ఇచ్చిండనమాట. మనం సేమ్ యథావిధిగా ఈ వాచర్ పెట్టి నట్ అనేది ఫిట్టింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా 2 నట్స్ ఫిట్టింగ్ చేసుకొని మనం పానర్తోన టైట్ చేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం స్టార్టింగ్ ఈ స్క్రూస్ విప్పేసాం కదా, సేమ్ అదేవిధంగా స్క్రూస్ అనేది మన నట్స్ అనేది ఫిట్టింగ్ చేసేసుకోవాలి 2. ఫస్ట్ మనం చేతితోన ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత నెక్స్ట్ మన కటింగ్ ప్లేయర్ కానీ లేదంటే మౌస్ ప్లేయర్ కానీ తీసుకొని టైట్ చేసేసుకోవాలి.
ఓల్డ్ మోడల్ ఐరన్ బాక్స్ మనకు చాలా సింపుల్ అండి రిపేర్ చేసుకోవడం. ఇప్పుడు వచ్చిన న్యూ మోడల్ అయితే కంపల్సరీ రిపేరింగ్ షాప్ దగ్గరికి తీసుకెళ్లాల్సిందే. మన దగ్గర ఈ మోడల్ ఉంటే చాలా సింపుల్గా ఈ విధంగా ఫిట్ చేసుకొని మనం ఫస్ట్ ఏ విధంగా రిమూవ్ చేసామో సేమ్ అదే విధంగా మళ్ళీ ఫిట్టింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా మన వాచర్ ఈ విధంగా వచ్చేటట్లు నట్టు మన మధ్యలో ఫిక్స్ అయ్యేటట్లు ఈ విధంగా మనం నట్ అనేది ఫిట్టింగ్ చేసేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం రిమూవ్ చేసేటప్పుడు ఏ విధంగా తీసామో ఫిట్టింగ్ కూడా అదే విధంగా చేసేసుకోవాలి. మనం ఈ సైడ్లు కూడా చూసుకొని ఫిట్టింగ్ అనేది చేసేసుకోవాలి. మనకు పానర్ కొద్దిగా తిరగట్లేదు, అందు గురించి మౌస్ ప్లేయర్ తీసుకొని టైట్ చేస్తున్నాను నేను. ఫైనల్గా పానర్తో టైట్ చేసేసాను. పర్ఫెక్ట్. మనం ఒకసారి ఇప్పుడు సిరీస్లో పెట్టి చెక్ చేసి చూపిస్తాను. మనకు వర్కింగ్ ఉంటే ఈ విధంగా ఉంటుంది, భారీ షాట్ కూడా ఏం లేదు. ఇప్పుడు డైరెక్ట్ పెట్టి కొద్దిగా టైం మనం పెట్టి చూసి టచ్ చేసి చూస్తున్నా. మనకు వేడి అనేది అయ్యింది. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు మనం భారీ షాట్ అనేది కూడా చెక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ స్విచ్ ఆఫ్ ఉంది కాబట్టి రాలేదు ఇందాక. మనకు స్విచ్ ఆన్ ఆఫ్ కంట్రోల్ ఇందాక చెప్పుకున్నాం కదా పర్ఫెక్ట్గా ఉందని. భారీ షాట్ కూడా ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఐరన్ చేసేటప్పుడు పొరపాటున చేయి తాకితే మనకు షాటు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఎండింగ్ వరకు మన వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.